వర్ధింపజేసేదవు. దేవుడు తన వాక్యమును దీవించును గాక. చదవబడిన లేఖనము గురించి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడు సర్వాధికారి, నీ శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దాన్ని మరి చదవబడిన ప్రతి లేఖనాన్ని ఆధారం చేసుకొని నీ సన్నిధానంలో ఒకరికొకరము హెచ్చరించుకుంటూ ఒక్కొక్కరము నాయన మరి సరి చేసుకుంటూ నేను ముందు కొనసాగే కృప ఈ పునరుత్థానపు ఆదివారపు దినాన మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తాం. ముందున్న సమయాన్ని నీకు అప్పగించుకుంటూ నీ దాసుని నోట నీ జీవపు మాట ఉంచి మాట్లాడి ఏడంతల ఆత్మ చేత నింపి బలపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. అందరూ కూర్చుందాం ప్రియారా. మరి పరిశుద్ధ గ్రంథములో మరి చక్కటి మాటలు మనుషులమైన మన నిమిత్తమే సాక్షార్థముగా రాయబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ దినమున మన ఆయన సన్నిధానములో దేవుని కృప, ఆయన కాపుదల మనందరికీ ఉన్నందున మనం ఆయన సన్నిధానమునకు చేరగలిగి ఉన్నాం. అవునా కదండి? అయితే ఒకసారి రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. గడిచిన దినము మొదలుకొని నేటి దినము వరకు సమృద్ధైన కృపతో నింపి ఆయన సన్నిధిలోనికి మరొకమారు నడిపిన దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావము ఆయనకే చెల్లునుగాక. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడునుగాక, మనను సరిచేయునుగాక, తన కృపతో మనం నింపునుగాక, పరిశుద్ధపరచబడునుగాక. హల్లెలూయా. ప్రతి హృదయము ఆయన వైపు తిరుగునుగాక. మంచిది ప్రియులారా. మరి చేరు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మరి పునరుత్థానపు ఆదివారపు ఉదయకాల సమయాన శుభాభివందనాలు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి సమాధానపరచునుగాక. మంచిది. సందేశంలోనికి వెళ్దాం. చదవబడిన లేఖనములో ఒక మాటను గుర్తు చేస్తూ నేను సందేశంలోనికి ఈ దిన సందేశము దేవుడి సిద్ధపాటు చేసిన సందేశాలకి వెళ్దాం. ఇక్కడ రెండవ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ చరణము 4వ అధ్యాయము 2వ చరణములో రాయబడిన మాటని మనం జ్ఞాపకం చేయాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. ఆ 3వ వచనం చదువు. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచు ఉన్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 2వ వచనంలో ఒక 2 నిమిషాలు ఆ 2వ వచనాన్ని వివరించిన సందేశంలో ఇక్కడ స్వభావము కనబడుతూ ఉంది. ఎవరి స్వభావం కనబడుతుంది? ఇక్కడ నరుల స్వభావమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈ కీర్తన రాసిన వ్యక్తి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నరులారా ఎంతకాలము నా గౌరవమును ఏం చేస్తున్నాడు? అవమానముగా మార్చదు. చూడండి, దేవుడు ఏమని అడుగుతున్నాడండి? నరులంటే ఎవరు? ఎవరు? మనమే నరులము, మనమే మనుషులము, మనమే ఇంకా ఎన్నో. అయితే ఇక రాయబడిన మాట ఏమిటంటే, నరులను ఆయన ప్రశ్నిస్తూ, నా గౌరవమును ఎందుకు అవమానముగా మీరు మారుస్తూ ఉన్నారు అంటే, ఇప్పుడు ఏం చూశాడు దేవుడు? మనుషులలో నుండి మనిషి స్వభావమును చూస్తూ ఉన్నాడు, మనిషి బుద్ధిని చూస్తూ ఉన్నాడు,
మనిషి ప్రవర్తన చూస్తూ ఉన్నాడు. అందుకే మనిషి ఆలోచన చూస్తూ ఉన్నాడు, మనిషి తలంపులను చూస్తూ ఉన్నాడు, మనిషి మార్గములను చూస్తూ ఉన్నాడు. చూసి దేవునికి అవి సరైనవిగా నరుల ఆలోచనలు కానీ, తలంపులు కానీ, ప్రవర్తన కానీ, మరి వారి క్రియలు కానీ దేవునికి సరిగా కనపడినందున వారి ద్వారా దేవునికి అవమానము కలుగుతూ ఉన్నది. ఈ మనుషుల వలన, ఎవరి మనుషులు? దేవునికి వ్యతిరేకముగా నడుస్తున్నవారు, దేవునికి విరోధముగా నడుస్తున్నవారు, దేవుని క్రియలలో పాలు పంపులు పొందని వారు, దేవుని ఆలోచన ప్రకారంగా నడుచుకునని వారు, వీరు దేవుని మార్గమును తప్పి తిరుగుచున్నవారు. అందుకే వారి స్వభావము దేవునికి సరైనదిగా కనబడినందున, వారి స్వభావము సరిగా లేకపోవడం వల్ల దేవుని సన్నిధానములో దేవునికి అవమానకరముగా వారి జీవితము కనపడుతున్నందువల్ల, అది దేవునికే అవమానము కనుక దేవుడు వారిని అడుగుతాడు, ఎందుకు అలాగున మార్చేస్తున్నారు? నా గౌరవమును, నాకు ఒక మంచి గౌరవం ఉంది, మీరు గౌరవం లేని వారిగా ప్రవర్తిస్తూ ఉన్నారు కనుక నా గౌరవమును ఎందుకు అవమానముగా మారుస్తూ? ఇంకేమంటున్నాడు అక్కడ? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేన్ని ప్రేమిస్తున్నారంట మనుషులు? వ్యర్థమైన దాన్ని ఎందుకు ప్రేమిస్తారండి మనుషులు? చెప్పండి. వారికి కావలసినదే ప్రేమించుకుంటారు. అది వారికి ఎందుకు వ్యర్థమైన అవుతుంది? వ్యర్థమైనది అయితే వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారు చెప్పండి? కానీ దేవుని దృష్టిలో వారు ప్రేమించుచున్నది అది వ్యర్థము. అందుకే అక్కడ ప్రసంగి భక్తుడు ఒక మాట అంటాడు. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాల్లో ఒక మాట ఉంటుంది. భూమి మీ కింద, చూడండి ఒకసారి చదవండి అయ్యా మాట. చదువు ప్రసంగి 1వ అధ్యాయం 1వ వచనం చదువు. దావీదు కుమారుడును సొలొమోను రాస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. 2వ వచనం చదువు. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ప్రసంగి చెబుతున్నాడు. ఎవరో ప్రసంగి? చెప్పే ప్రసంగి ఎవరు? ఎవరో ప్రసంగి? దావీదు కుమారుడు. దావీదు కుమారుడు ఎవరు? సొలొమోను. ఆ సొలొమోను ఎందుకు ఆ మాట రాయగలుగుతున్నాడంటే, వ్యర్థమని ఎందుకు చెబుతూ ఉన్నాడంటే, ఆయన కూడా ప్రేమించాడు. ప్రేమను ఆరాధించాడు. ప్రేమలో దొర్లి పొర్లి లేచాడు. ఏం చేశాడు? ప్రేమలో దొర్లి పొర్లి లేచి దులుపుకున్న తర్వాత, ఈ ప్రేమ వ్యర్థమురా బాబు, ఈ భూమి మీద సమస్తము వ్యర్థమురా, ఇవేవి అక్కడికి రానివి, అక్కడికి వచ్చినది దేవుని కృపయే, దేవుని ప్రేమయే. అందుకే ఇక్కడ దావీదు గారు ఈ కీర్తనలో తెలియజేసిన మాట ఏమిటంటే, మనుషుల ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు. అంటే వ్యర్థమైన దానిని ప్రేమిస్తున్నారు కానీ అది వారికి వ్యర్థముగా కనబడడం లేదు. ఇంకొక మాట మనం చూస్తే అక్కడ పిల్లరా, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతకెదరు. అబద్ధాన్ని వెతుకుతూ ఉన్నారట. అబద్ధమైన వాటిని వెతుకుతూ ఉన్నారు మనుషులు. పిల్లారా, ఈ దినమున ఎలా ఉన్నారంటే అబద్ధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉన్నారు. మరి దేవునికి అగౌరవము తెచ్చేవారిగా ఉన్నారు, వ్యర్థమైన దానిని ప్రేమించేవారిగా ఉన్నారు. ఇంకొక విషయంలోనికి వెళితే అబద్ధమైన దానిని స్థానము కల్పించేవారిగా మనుషులు కనబడుతున్నారు. ఈ మనుషుల స్వభావమును బట్టి దేవుడు మాట్లాడిన మాట ఏమిటంటే, యెహోవా తన భక్తులను తనను ఏర్పరుచుకొనుచున్నాడని తెలుసుకొనుడి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఇప్పుడు ఎవరు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు? నేను ఎవరిని? ఇప్పుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు దేవుడు. నా ప్రార్థన వింటున్నాడు. నా ప్రార్థనకు సమాధానం ఇస్తున్నాడు. నా ప్రార్థనకు జవాబులు ఇస్తున్నాడు. నా ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తూ ఉన్నాడు. అంటే నా ప్రార్థనలో నాలో ఏమి కనబడింది? దేవునికి
భక్తి కనబడుతూ ఉంది, విశ్వాసము కనబడుతూ ఉంది, విధేయత కనబడుతూ ఉంది. అందుకే ఆయన అంటున్న మాట ఏమిటంటే, తన భక్తులను తనకు ఏర్పరుచుకొనుచున్నాడని తెలుసుకోండి. తన కొరకు ఏర్పరచుకుంటున్నాడని తెలుసుకోవాలి. దేవుని స్వభావం ఏంటి? మంచి చేయుట ఆయన స్వభావం, ఆయన ఆలోచన, ఆయన తలంపు. ఆయన ఎన్నటికీ కీడు చేయవాడు కాడు. మనుషులు కీడు చేసిన ప్రతి కీడు చేయనివాడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన దేవుడు మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవులారా, దేవుని గౌరవాన్ని ఏం చేయకూడదు, మనము ఆయన గౌరవాన్ని అవమానకరంగా మార్చకూడదు. వ్యర్థమైన దానిని మనుషులు ప్రేమించకూడదు. అబద్ధమునకు స్థానము కల్పించకూడదు. ఎందుకంటే అలాగున కల్పించే వారికి దేవుడు విరోధి అని దేవుని లేఖనము సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తన కొరకు తన భక్తులను ఏర్పరచుకుంటాడు దేవుడు. వారి భక్తుల ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని మనిషి స్వభావాన్ని బట్టి దేవుడు మాట్లాడుతాడు. హల్లెలూయా. అందుకే ప్రియమైన వాళ్ళరా, ఈ దిన దేవుని వాక్య సందేశం ఏంటి మీకు అర్థమైపోయింది అనుకుంటా. ఆల్రెడీ అర్థమైందా? ఏంటి ఈ దిన సందేశము? ఈ సందేశం ఏంటి? ఈ దిన ఉదయకాల సందేశం ఏంటి చెప్పండి, చెప్పాలి. అర్థం కాలేదా? ఏంటండి? ఏంటిది? స్వభావము. ఇక్కడ స్వభావం గురించి మాట్లాడాడు దేవుడు దావీదు గారి ద్వారా. స్వభావము ప్లస్ ఇంకొక విషయానికి వెళ్తే అంతరంగ స్వభావము. రెండు విషయాల మీద ఈ దిన దేవుడి సందేశము కొనసాగుతూ ఉంది. మరి దేవుడు ఎంతవరకు మరి ఈ సందేశాన్ని కొనసాగిస్తాడో సమయమునకు ఆయనే అప్పగించుకుందాం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసి లేదా ప్రతి మనిషి తన ఆధ్యాత్మికమైన జీవితాన్ని మరి సరి చేసుకుని వారుగా ఉండాలని మరి దేవుని వాక్యము చెబుతూ ఉంది. ఇప్పుడు మనం విన్నాం కదా, ఇప్పుడు చదువుకున్నాం కదా, సరి చేసుకోవాలా లేదా? మన అత్యాధికమైన, అది ఏమంటారు దాన్ని, క్షమించండి అది మాట తిరగడంలా, అంటే మంచి జీవితం, ఆత్మీయమైన జీవితము, దేవునికి ఇష్టమైన జీవితము. ఆ జీవితాన్ని మనము దేవునికి అప్పగించాలంటే మనలో ఏదైనా ఉంటే దానిని సరి చేసుకునేవారు దేవునికి అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ప్రియులారా, మరి మన మంచి జీవితాన్ని సరి చేసుకోవలసినది ఒకటి ఉంది. అదేంటి అంటే మన అంతరంగ స్వభావము. మన జీవితము ఆధ్యాత్మికంగా ఉండాలి అంటే మన అంతరంగ జీవితము బాగుండాలి, మన స్వభావము బాగుండాలి, అంతరంగ స్వభావము బాగుండాలి. కొందరు అంటారు కదా, అరే నీ మనసు ఏంద్రా అలా ఉంది, ఏదైనా అడిగినప్పుడు కూడా ఎప్పుడు లేదంటావు, నీ స్వభావమే సరిగా లేదురా అనే వారు లేకపోలేదు. అలాంటి వారు ఉన్నారు కనుక చెబుతూ ఉన్నారు. అందుకే పిల్లరా, స్వభావము బాగుండాలి, అంతరంగ స్వభావము బాగుండాలి. పైకి ఏదో చూపించుకుంటాం మన స్వభావాన్ని, మన మనసును, మన బుద్ధిని, మన ఆలోచనలన్నింటినీ చూపించుకుంటాము. అయితే వాటిలో కొంత బెడిసి కొడుతూ ఉంటుంది. ఆ స్వభావం చూపించినప్పుడు మంచి లేదా చెడుగా మంచిగా ఎవరు తక్కువ చూపిస్తారు స్వభావం, ఆ బుద్ధిని తక్కువగా చూపించేవారుగా కనపడుతూ ఉన్నారు. కానీ ఎక్కువగా వారి స్వభావమును బయటపెట్టే మనుషులు చాలామంది లేకపోలేదు పిల్లారా. అందుకే ప్రియదేవులారా, విశ్వాసికి అంతరంగ స్వభావము సరి చేసుకున్నటకు ప్రాముఖ్యమైన విషయం ఇది. ఇప్పుడు మనుషులకు వేరు, కానీ విశ్వాసికి ప్రాముఖ్యమైంది. అంతరంగ స్వభావము చాలా ప్రాముఖ్యముగా
దానిని సరి చేసుకునే వారిగా ఉండాలి. అంతరంగ స్వభావము ఎప్పుడైతే బాగా ఉంటుందో ఆ మనిషి విశ్వాస జీవితంలో బలపడతాడు. అందరూ కూడా అతన్ని చూసి మాదిరికరంగా తీసుకుంటారు. ఎప్పుడైతే అంతరంగ స్వభావము బాగుంటూ ఉందో నీ బహిరంగ జీవితము కూడా బాగుంటూ ఉంది. నీ అంతరంగ జీవితము, నీ అంతరంగ స్వభావము బాగుగా ఉందనుకో, బహిరంగంగా అందరికీ కనబడే జీవితము కూడా బాగుంటుంది. నీ అంతరంగ జీవితము నుండి బయటపడనప్పుడు నీ బహిరంగ జీవితము కూడా బయటపడదు. ఎప్పుడైతే నీ అంతరంగ జీవిత స్వభావము బయటపడుతూ ఉందో ఈ బహిరంగ జీవితము కూడా అనేకులు చూసి దానిని మాదిరిగా తీసుకుంటారు. అందుకే పిల్లరా, విశ్వాసికి స్వభావము చాలా ప్రాముఖ్యము గనక అంతరంగ స్వభావాన్ని మార్చుకొని తన స్వభావమును మనుషుల ఎదుట స్వార్థపూరితముగా చూసుకొని వారుగా ఉండకుండానట్లు ఈ దిన దేవుని సందేశము మరి మనతో మాట్లాడబోతూ ఉంది. ఈ మాటల ద్వారా మనందరికీ దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా వినిపించునుగాక. ఈ మాటల ద్వారా మనమందరము ఆదరణ పొందుకుందుముగాక. హల్లెలూయా. చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 23, 24 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక త్వరగా చదివేవారు త్వరగా 4వ అధ్యాయము 22 నుంచి 24వ వచనం వరకు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుందా? నా మాటలు అయినా ఏం చెప్తుంది ఇక్కడ? దేవుని మాటలు ఏం చెప్తున్నాయండి? ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. ప్రాచీన స్వభావం అంటే ఏంటి? ప్రాచీన స్వభావం అంటే ఏంటి? పాతది. ప్రాచీన స్వభావం అంటే, ప్రాచీన అంటే ఏంటి చెప్పండి? చదువుకున్న వారు ఉన్నారు కదా. ప్రాచీన అంటే ఏంటి? పాతది, ముందు జరిగిపోయింది. అంటే ముందు ఇంకా పాతది, అది జరిగిపోయింది, ముందుకు వెళ్ళిపోయింది. అది ప్రాచీన, ముందుకు వెళ్ళిపోయింది ప్రాచీనం. ఇంకా దాంతో మనకు పని లేదు. ఇప్పుడు ఏం కావాలి? నవీన కావాలి. నవీన స్వభావము, కొత్తది మనకు కావాలి. అంటే జరిగిపోయేది మనము దానిని అవలంబించుకోవాలి. ఆ ప్రకారంగా మనము జీవించాలి. అందుకే రాయబడిన మాటలో ఏమిటంటే, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం. ఎవరి పోలికగా సృష్టించబడింది నవీన స్వభావము? ఎవరి పోలికగా? దేవుని పోలిక ప్రకారంగా సృష్టించబడి ఉంది. అందుకే నీతియు యథార్థమైన భక్తి గలవారమై ఉండాలి. నీతి, యథార్థత, భక్తి మనలో ఉన్నప్పుడే నవీన స్వభావము బయటికి వస్తుంది. హల్లెలూయా. మన అంతరంగ స్వభావము బయటికి వస్తూ ఉంది. అందుకే ప్రియమైన దేవుళ్ళరా ఇక్కడ అంటూ ఉన్నాడు, దేవుని పోలికగా సృష్టింపబడినది నవీన స్వభావము. కొత్త మనస్సు, కొత్త ఆలోచన, కొత్త తలంపు, ఇవన్నీ దేవునిలో ఆయన పోలికగా, ఆయన పోలికలో సృష్టింపబడినవి. అంటే తయారు చేయబడినవి. తయారు చేయబడిన నవీన స్వభావము ఎవరు ధరించుకోవాలి? ఎవరైతే దేవుని గౌరవాన్ని అవమానపరుస్తారో, ఎవరైతే వ్యర్థమైన దానిని ప్రేమిస్తారో, ఎవరైతే అబద్ధమునకు స్థానము కల్పిస్తారో వారిలో ఇది నవీనముగా ఉండాలి.
దేవుని పోలికగా సృష్టించబడినది నవీన స్వభావము. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావము ఆ మనస్సు కలిగిన వారు, ఆ స్వభావము కలిగిన వారు ఎప్పుడైతే ధరించుకుంటారో వారికి నవీనంగా అంటే కొత్త మనసు వారిలో పుడుతుంది. అందుకే అంటున్నాడు, పైన ఏమంటున్నాడు, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరము దురాలోచన వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొనండి. ఏం చెప్తున్నాడు అక్కడ? మునుపటి ప్రవర్తన బాలేదు, ఆ ప్రాచీన మనస్సు బాలేదు, ఆ స్వభావము మంచిగా లేదు. మరి దేవునికి దూరస్తులుగా బ్రతికారు ఒక సమయమున. కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి మీ మునుపటి ప్రవర్తన విడిచిపెట్టి, మునుపటి ప్రవర్తన విషయములో మీరు అలాంటి వారుగా ఉండకండి. ఎందుకంటే అంతలా మోసమే, అంతా మోసమే, అంతా మోసకరమే గనక దానిని వదులుకొని దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనండి. దేవుని నామమునకు అవమానకరముగా మీరు జీవించకండి అని దేవుని లేఖనము ఆధారము చేసేది నా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి ఎఫెసీ పత్రికలో ఎవరికి మాటలు చెప్పాడు? ఈ దినమున మరి మనతో ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు? ఆ దినమున మనుషులు మరి ప్రాచీన స్వభావాన్ని ఆధారం చేసుకొని జీవించినట్లుగా కనబడ్డారు అపోస్తలుడైన పౌలు గారికి. ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకోలేని వారిగా జీవిస్తూ ఉన్నారు ఆ దినాల్లో. అందుకే వారితో చెప్పినాడు, వారితో మాట్లాడినాడు. అందుకే ఏంటి అంటే నవీన స్వభావం దేవుని పోలికగా సృష్టించబడి దానిని ధరించుకోండి. ఇంకెంత కాలము దేవుడు తన భక్తులను ఏర్పరచుకొనబోతూ ఉన్నాడు. ఆ భక్తుల ప్రార్థన ఆయన వినబోతూ ఉన్నాడు. కాబట్టి మీరు నవీన స్వభావాన్ని ధరించుకొనండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే నవీన స్వభావమును ధరించుకుంటామో నూతనముగా మార్చబడతామో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దిన దేవుని సందేశాన్ని వింటున్న మీరు ఒక్కసారి మనల్ని మనము పరీక్ష చేసుకునే వారముగా ఉండాలి. మన స్వభావం ఎలా ఉంది? మన అంతరంగ స్వభావం ఎలా ఉంది? ఒకవేళ మనము దేవునికి అవమానకరముగా, దేవునికి అవమానము తెచ్చేవారముగా మనం ఉంటూ ఉన్నామా? దేవునిని బాధ పెట్టేవారముగా ఉంటున్నామా? దేవుని ప్రేమించకుండా వ్యర్థమైన దానిని ప్రేమించే వారముగా తిరుగుతూ ఉన్నామా? మన మార్గములు తప్పిన వారముగా మనము ఉంటూ ఉన్నామా? మరి ఎలా జీవిస్తూ ఉన్నాం? మనకు ఎవరికి వారు ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ ప్రశ్నకు సమాధానము ఎక్కడ దొరుకుతూ ఉందండి? మనలోనే దొరుకుతుంది సమాధానం. ఆ ప్రశ్నకు సమాధానం మనలోనే. ఒకవేళ ఆ ప్రశ్నకు తగినట్టుగా ఆ ప్రశ్నకు సమాధానము చెప్పలేని వారముగా మనము జీవిస్తే ఆ ప్రశ్నకు సమాధానం మనలో కూడా దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధానములో ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఎప్పుడు దొరుకుతుంది అంటే మన ప్రవర్తన అంతటిని మార్చుకొని ఆయన అధికారములకు అప్పగించుకున్నప్పుడు. హల్లెలూయా. ఎప్పుడు దొరుకుతుంది ఆ ప్రశ్నకు సమాధానము? దేవునికి విరోధముగా, వ్యతిరేకముగా మన ప్రవర్తన సరిగా లేక జీవించినప్పుడు, మనలో మనము ప్రశ్నించుకున్నప్పుడు, మనలో కూడా ఆ ప్రశ్నకు సమాధానము దొరకనప్పుడు ఎక్కడ దొరుకుతూ ఉంది? దేవునికి అప్పగించుకున్నప్పుడు. అంటే మన మనస్సును మార్చుకున్నప్పుడు, మన స్వభావమును మార్చుకున్నప్పుడు, మన అంతరంగ స్వభావాన్ని మార్చుకున్నప్పుడు, మన అంతరంగ స్వభావం దేవునికి వ్యతిరేకంగా ఉంటే దాన్ని తీసివేసుకున్నప్పుడు, మన అధికారం ఆయన అధికారమునకు మనము అప్పగించుకున్నప్పుడు ఆ ప్రశ్నకు సమాధానము దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవులారా, ప్రాచీన స్వభావము పాడు చేసే జీవితాన్ని కలుగ చేస్తూ ఉంది. ఇంకా అదే
మనసు కలిగి జీవిస్తే, అదే స్వభావము కలిగి జీవిస్తే దేవుని సన్నిధికి వచ్చి మనం వ్యర్థమే. అవునంటారా కాదంటారా? దేవుని సన్నిధికి కూడా వచ్చి కూడా ఇంకా ప్రాచీన స్వభావం కలిగిన మనసుతో మనము జీవించగలిగినప్పుడు అది వ్యర్థమైన జీవితమే కదా, అది వ్యర్థమే కదా. అందుకే ఏమంటున్నాడు, ఎలాంటి స్వభావాన్ని ధరించుకోవాలంట? దేవుడు ఒక స్వభావాన్ని పుట్టించాడు, అది కొత్తగా పుట్టించాడు, నూతనముగా పుట్టించబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దానిని మనము ధరించుకోవాలి. ఇప్పుడు వస్త్రాన్ని ఎలా ధరించుకున్నాము? హృదయానికి అలా ధరించాలి. ఆ నవీన స్వభావాన్ని హృదయానికి అలా ధరింపచేయాలి. అదేమన్నా వస్త్రమా? వస్త్రం కాదు, కానీ అదొక మంచి అమూల్యమైన మరి దేవుని కృప ద్వారా పొందుకునే ధన్యత. ఆ స్వభావం దేవుని ద్వారానే మనకు కలుగుతుంది. అది కొత్తగా దేవుడు మనకు దానిని పుట్టిస్తూ ఉన్నాడు. అందుకే అంటాడు, హృదయములో నుంచి అంట జీవధారలు బయలుదేరాలి అంటే మరి నూతన స్వభావం మనలో కలిగి జీవించాలి. హల్లెలూయా. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఏమంటున్నాడంటే ఇశ్రాయేలుతో ఒక మాట అంటాడు, ఇదిగో రాతి గుండెను తీసి, ఏ గుండెను పెడతాడంట? మాంసపు గుండెను. ఎందుకు పెడతాడండి? రాతి గుండె ఎవరైనా పెట్టుకోగలుగుతారా? పెట్టుకుంటారని నేనంట. మీరేమంటారు? మరి ఇందాక నేను ఇట్టిట్టన్నాను, నేనంటాను అన్నప్పుడు మాత్రం ఇట్టిట్టాను, మళ్ళీ దానికి తల ఇట్టిట్టాను. ఎవరిలోనికి రాతి గుండె వస్తుంది చెప్పండి? ఎవరిలోనికి? దేవుని ప్రేమ మనసు ఎరగని వారు, లోక సంబంధులలో రాతి గుండె. ఏ రాయి అది? కాల్పు రాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రాయి అది? కాల్పు రాయి. ఆ రాయిని మామూలుగా కొట్టినా కూడా అది పగలదు. దానికి ఒక ఓలు వేసి పలగొట్టాలి, ఆ పెద్ద సమ్మటితో పలగొట్టాలి. దాన్ని ఓలు వేసి దానికి ఒక చిన్న ఇనపవి ముక్కలు దానిలో పెట్టేసి పెద్ద సమ్మటితో అంటే గన్నుతో కొడితే అప్పుడు ఆ రాయి పగులుతుంది. దాన్ని ఏమంటారు? కాల్పు రాయి అంటారు. అవును బాగారు కదా? ఆ రాయి ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది, అది పెద్ద గుండ్లుగా ఉంటుంది. ఇక మన వైపు తక్కువ కనపడుతుంది, కానీ తెలంగాణ సైడ్ చాలా ఎక్కువగా అవి ఉంటాయి. అయినప్పటికీ పిల్లల ఇక్కడే జగన్నాథం గట్టి మీద కూడా ఉన్నాయి రాళ్ళు ఉన్నాయి. కానీ ఇక్కడున్న రాయి కంటే తెలంగాణలో ఉన్న రాయి మరీ బలంగా ఉంటుంది. ఇది ఎట్లుంటుందంటే రవలు ఉంటుంది. ఇక్కడ ఉన్న రాళ్ళు మన గట్టు పైన ఉన్నాయి, కొన్ని రవలుగా ఉంటుంది. అయినప్పటికీ ప్రేమ ఆ రాతి గుండెను తీసేస్తానంటున్నాడు దేవుడు. అంటే నేను అంటున్నది ఏమిటంటే, ఒక అర్థం కావడానికి అంత కఠినముగా వారి హృదయము మారిపోయి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏం కావాలి? ఆ రాయిని బద్దలు కొట్టాలంటే ఇప్పుడు ఏం కావాలి చెప్పండి? ఆ కఠినమైన హృదయాన్ని బద్దలు కొట్టాలంటే ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు ఏం కావాలి? ఈ గన్ను కావాలి. ఈ గన్ను కావాలి. ఈ గన్ను ఎప్పుడైతే ఆ హృదయం మోడుబారిన లేదా కఠినమైన హృదయమిన పడిననుకో ఏమైపోతుంది? బద్దలైపోతుంది. అందుకే దేవుని వాక్యం ఏమంటున్నాడు? బద్దలు చేయు శుద్ధి వంటిది అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందులో ఉన్నదేమిటి? దేవుని వాక్యాన్ని దేనితో పోల్చాడు? బద్దలు కొట్టే శుద్ధితో పోల్చాడు. కాబట్టి ఇప్పుడు రాతి గుండెను బద్దలు చేయాలంటే ఏం కావాలి? ఇప్పుడు ఏం కావాలి? దేవుని వాక్యం అనే శుద్ధి కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే ప్రేరణ రాతి గుండెను తీసి మాంసపు గుండెను మీకు అమర్స్తాను అంటున్నాడు. అంత కఠినమైన హృదయాన్ని మార్చడానికి దేవుడికి అసాధ్యమైనది కాదు, ఆయనకు మాత్రమే సాధ్యం. మనుషులకు సాధ్యం కాదండి. అందుకే మనుషుల స్వభావం తొందరగా బయటపడిపోతుంది. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేయాలని
ఇదే దేవుడి సన్నిధి విషయం కొని మాట్లాడుకుందాం. నెలకు ఒక రోజు పోయినా ఏం కాదులే, బలారాధనకు పోతే ఏం కాదులే, పండగ రోజు పోయినా కూడా ఏం కాదులే. ఏదేం కాదు? ఎవరు మాట్లాడుకుంటారు వీళ్ళు? ఎవరు చెప్పండి ఇలాంటి వారు? నెల క్రైస్తవులు, పండగ క్రైస్తవులు. నెల క్రైస్తవులు ఎప్పుడు వస్తారు? బలారాధనకి మాత్రమే నెల క్రైస్తవులు వస్తారు. మరి పండగ క్రైస్తవులు ఎప్పుడు వస్తారు? పండగకు మాత్రమే కనబడతారు. మామూలుగా ఉండదు వాళ్ళ అడవడి. దేవుని సన్నిధిలో వాళ్ళ అడవడి మామూలుగా ఉండదు. ఆ రోజు మాత్రం రోజు మందిరానికి వచ్చిన వారి కంటే ఎక్కువ భక్తి ఆ రోజు చూపిస్తారు. ఎందుకంటే పాపము సంవత్సరం అంతా అది కుప్పగూర్చి పెట్టుకుంటారు కదా. సంవత్సరం అంతా భక్తిని ఒక రాశిగా పోర్చింటారు. పాపం ఆ రాశి కరిగిపోలిగా. ఎక్కడ కరగాలి ఇప్పుడు భక్తి? దేవుని సన్నిధిలో కరిగిపోవాలి. ఒకేసారి కుమ్మరించేసేయాలి, అంతే. ఆ భక్తి మొత్తం ఒకేసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ సీజనల్ భక్తి కాదు మనం చూపించవలసింది. నెల భక్తి కాదు, పండగ భక్తి కాదు. ఇలాంటి వారి స్వభావము పండగలకు బయటపడుతూ ఉంది, లేదా నెలకు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారి స్వభావము ఆరాటపడుతూ ఉంది. ఎప్పుడెప్పుడా ఆదివారం వస్తుందా, ఎప్పుడెప్పుడా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆయన ఎదుట నేను సాగిలపడి ప్రార్థన చేయాలి. వారి స్వభావము చూపించుకోవాలి. అందుకే ప్రియులారా, కొంతమంది స్వభావం ఎట్లుంటుందంటే, పోకపోయినా ఏం కాదులే, ఎక్కడ చేసుకున్నా ప్రార్థన కాదా, ఎక్కడ చేసుకున్నా ప్రార్థన కాదా, ఫోన్లో జాబ్ చేసుకోవచ్చుగా. జాబ్ పోకుంటే ఏమవుతుంది? ఫోన్లోనే చేసుకుంటే ఏమవుతుంది? ఆఫీసులోనే కూర్చొని జాబ్ చేయాలా? ఆఫీసులోనే కూర్చొని ఉద్యోగం చేయాలా? ఫోన్లోనే అందరితో మాట్లాడి, సార్ ఈరోజు నేను ఫోన్లోనే నేను జాబ్ చేస్తా సార్ అని చెప్పవచ్చుగా. ఏమవుతుందండి? ఏమవుతుంది చెప్పండి? ఫోన్లోనే జాబ్ చేస్తా అంటే, మంచిది నాయనా, నువ్వు ఫోన్లోనే జాబ్ చేసుకో, నీ ప్లేస్లో ఇంకొకరు నేను కూర్చోబెట్టుకుంటా అంటాను. అంటే నీకు రావాల్సిన దీవెనలు ఇప్పుడు ఎవరికి చెల్లిపోతాయి? ఆ రోజు నువ్వు రాకపోయావనుకో, ఆ రోజు దేవుని సన్నిధిలో కనబడకపోయావనుకో, ఆ రోజు నీ కోసము దేవుడు సిద్ధపరిచినది ఆయన స్వభావాన్ని ఆయన చూపించుకుంటాడు. నీ స్వభావం నువ్వు చూపించుకుంటే ఆయన స్వభావం ఆయన చూపించుకుంటాడు. అందుకే మొట్టమొదటిగా మనకి ఇక్కడ మారాలి. ఇప్పుడు మనకు మన అంతరంగ స్వభావము మారిపోవాలి. ఎప్పుడైతే మన అంతరంగ స్వభావము మారుతూ ఉందో, బయట మన స్వభావము కూడా మారుతూ ఉంది. సీజనల్ భక్తి అవసరం లేదండి. ఏదో పనులుండి ఖచ్చితంగా ఈరోజు ఉండాలి అనుకుంటే దానికి పర్లేదు. కానీ ఊరికే ఒట్టిపోయి ఇంటికాడే కూర్చొని ఉంటారు చాలామంది. ఊరికే సొల్లు కబుర్లు చెప్పుకుంటారు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుంటారు, కానీ వాక్యం వింటారు, కానీ గ్రహించారు, చూస్తారు, మరి దాన్ని దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరు. అలాంటి వారు ఎలాంటి మనసు కలిగిన వారు? ఇందాక ఏం చెప్పుకున్నాము? కఠినమైన హృదయం కలిగిన, రాతి గుండె కలిగిన వారు. అందుకే ఏం కావాలి ఇప్పుడు వారికి? బండను బద్దలు చేయు సుత్య దేవుని వాక్యము. ఎప్పుడైనా ఒకసారి బద్దలు చేస్తాడు దేవుడు వారి హృదయాన్ని. బద్దలు చేసినప్పుడు వారికి మామూలుగా ఉండదండి. వేదన బాధ ఎట్లా వస్తుంది తెలుసా? సుంకేశ్వర డ్యామ్ నిండగా నీళ్లు నిండిన తర్వాత దాని పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్కడ దిగుతుందో ఎవరికి తెలియదు. ఏం చేస్తారు తెలుసా? అక్కడ ఆ డ్యాము తెగుతుందని వారికి అనిపిస్తే అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తారు? వెంబడే పాస్ చేసేస్తారు. ఈ డ్యాము కింద ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని ఊర్లు ఉన్నాయి. ఇది ఒక్కసారిగా మరి పగిలిందా ఏమైపోతుంది? ఆ నీళ్ళన్నీ గ్రామాల్లోనికి వెళ్ళిపోతాయి. వారి ప్రాణాలను కాపాడుకోవాలి. అలా
మనం కూడా ప్రేమ దేవుడు అలాంటి వారికి ఒక్కసారిగా దేవుడు బద్దలు చేశాడు అనుకోండి, వారి పరిస్థితి మామూలుగా ఉండదు. ఇంకా వస్తారు ఆయన పాదాలు ఎదుట పడతారు, ఊరుకొస్తారు, ఇంకా మామూలుగా రారు. దేవా నా పరిస్థితి ఇదయ్యా, నా బాధ ఇదయ్యా, నా కష్టం ఇదయ్యా అంటే, బాధ వచ్చినప్పుడే దేవుడా, అవసరం ఉన్నప్పుడే దేవుడా, అక్కర ఉన్నప్పుడే దేవుడా అంటే స్వభావం ఎలా ఉంది చూడండి, ఒకసారి ఆలోచించండి పిల్లలారా. అంతరంగ స్వభావం మార్చుకోకుండానే పై స్వభావముతో చూసి దేవుని సన్నిధికి వచ్చి మొరపెడుతూ ఉన్నాడు. అందుకే మనకు మొదటిగా మారవలసింది ఏంటంటే అంతరంగ స్వభావం మార్చుకొని మన స్వభావమును దేవుని యొక్క చూపించుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవులరా, అంతరంగములో పక్షపాతం ఉండకూడదు. చూడండి కీర్తన 51వ కీర్తన 6-7 చరణాలు. 51వ కీర్తన 6-7 చరణాలు. ఆకాశము వైపు వారు నా బహుమును 51వ కీర్తన 6-7 చదువు. నీవు అంతరంగములో సత్యము కోరుచు ఉన్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుచు ఉన్నావు. తెలియజేయుదువు నేను పవిత్రుడు అగునట్లు ఇసోపుతో నా పాపమును పరిహారింపుము. హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేంతో కడగమంటున్నాడు ఆయన? దేనిని కడగమంటూ ఉన్నాడు? పాపమును కడగమంటూ ఉన్నాడు. ఎలా ఉండడానికి? ఎందుకంటే మన అంతరంగంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అక్కడ ఉంది కదా మొదటిగా, సత్యమును కోరుకుంటూ ఉన్నాడు. మన అంతరంగములో సత్యమును కోరుకుంటున్నాడు. అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుచు ఉన్నావు. అది నాకు తెలుస్తూ ఉంది, జ్ఞానము ద్వారా నాకు తెలియజేస్తూ ఉన్నావు. అందుకే ప్రేమైన దేవులారా, ఇక్కడ ఏమంటున్నాడంటే నేను పవిత్రుడు నాకున్నట్లు. అంటే ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడు? ఇప్పుడు ఆయన మాట చెప్తున్నాయన. ఈ కీర్తన రాసిన దావీదు గారు మరి ఏమై ఉన్నాడు? అపవిత్రుడై ఉన్నాడు. ఆ క్షణమున ఆ మాట రాయుచున్న సమయంలో ఆయన ఎలాంటి స్థితిలో ఆ మాటలు రాయగలుగుతూ ఉన్నాడు? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే నాలో నీవు సత్యము కోరుకుంటున్నావు తండ్రి, నా అంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయుచున్నావు నీవు. అందుకే ఆ జ్ఞానమును బట్టి నేను నిన్ను అడుగుతూ ఉన్నాను, ఆ జ్ఞానమును బట్టి నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను. నేను పాపిని, అపవిత్రుడను, నేను దోషముతో నిండి ఉన్నాను. కాబట్టి నేను పవిత్రుడు నాగునట్లుగా ఇస్సోపుతో నన్ను నా పాపమును పరిహరింపు. అంటే ఇస్సోపుతో నా పాపమును పరిహరింపు అంటే తీసివేయుము. పరిహరింపడం అంటే దాని పక్కకు తీసివేయడము, పరిహరించడము, తొలగించడము. ఇస్సోపుతో దాన్ని తీసివేయమంటున్నాడు దావీదు గారు. ఇంకొక మాట ఏమంటున్నాడంటే హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నన్ను కడుగుము, నీవు నన్ను కడుగుము. ఎలా ఉండాలంట? తెల్లగా. ఇప్పుడు ఆయన తెల్లగా లేడనే? ఆ దేవుడిచ్చిన కలర్ ఆయనకుంది. మరి తెల్ల కావడం ఏంటి? తెల్ల కావడం ఏంటంటే హృదయము శుద్ధిపరచబడాలి. హృదయము అధిచేంద్రియములతో నిండి ఉన్నది, హృదయము కల్మషముతో నిండి ఉన్నది, హృదయము పాపపు ఆలోచనతో నిండి ఉన్నది, హృదయము పాపమునకు స్థానము కల్పించుచు పాకులాడుచు ఉన్నది. నేను అపవిత్రుడనయ్యా, నా జ్ఞానము నువ్వు కలుగజేశావు, నాలో నువ్వు సత్యాన్ని కోరుకుంటున్నావు. అందుకే ఇస్సోపుతో నన్ను, నా పాపమును కడుగు. ఎలా కడగాలి?
హిమము తెల్లగా ఉంటుందండి. కానీ దానికంటే తెల్లగా నీవు నన్ను కడుగుము అంటున్నా. ఈ దినాల్లో చాలామంది కడుక్కుంటూ ఉన్నారు. ఈ దినాల్లో తెల్లగా కావడానికి వేసి ఏవేవో నానాక వేసి రుద్ది కడుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నల్లగా ఉన్నవారు తెల్లగా కావడానికి వేసి ఇదన్ని ఆ పెండ ఈ పెండ మా పెండ మొత్తం తెచ్చి రుద్ది ఏం చేస్తారు? అది పుయ్యకుండా ఒక వారం ఉండి మరలా మొదట ఉన్న కలర్ కంటే డబల్ కలరు వచ్చేస్తుంది. మొదట ఉన్న కలర్ ఉందా లేదా? దేవుడిచ్చిన కలర్ ఉందిగా, మరి ఆ కలర్ కాదని ఇంకా ఒక కలర్, వేరే కలర్ కావాలి, తెల్లగా కావాలని చెప్పి తెల్లగా కావాలని చెప్పేసి వేసి ఆ సోప్ అని ఈ సోప్ అని, ఆ క్రీమ్ అని ఈ క్రీమ్ అని, యూట్యూబుల్లో సీరియల్స్లో ఎన్నో నానాకవి చూసేసి, యూట్యూబ్లో చూసినవి, ఫేస్బుక్లో చూసినవి అన్నీ తెచ్చుకొని వేసి రుద్ది ఏం చేస్తారు? ఆ చర్మం పైన మాత్రమే తెల్లగా అవుతుందండి, మొత్తం అంతరంగంలో నుంచి కాదు. ఈ చర్మము ఎన్ని పొరలు ఉంటుంది? ఎన్ని పొరలు ఉంటుంది ఈ చర్మము? 7 పొరలు ఉంటుంది. 7 పోయి 8వ పొర్ర క్రీమ్ పుయ్యకుండా ఆపేసిన తర్వాత వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. 8వ పొర్ర క్రీము పుయ్యకుండా ఒక వారం ఆపేయి 8వ పొర్ర తయారవుతుంది. నువ్వు మొదట ఉన్న కలర్ కంటే డబల్ కలర్ అయిపోతావు. వాస్తవా లేదా? ఇప్పుడు కడుక్కోవలసింది మన పై అంతరంగాన్ని కాదు, హృదయ అంతరంగ స్వభావాన్ని కడుక్కోవాలి. ఎప్పుడైతే హృదయ అంతరంగ స్వభావం కడుక్కుంటావో అందరికి నువ్వు అందంగా కనబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా కనబడతావు ఇప్పుడు అందరికీ? నువ్వు ఎలా ఉన్నా కానీ నీ క్రియను బట్టి అందరికీ అందంగా కనబడతావండి. క్రీములు పూసినంత మాత్రాన అందంగా కనబడ్డావు అంటే నేను చెప్తున్నానని ఎవరేమనుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ తెల్లగా కడుగుమంటే ఆయన దేని నిమిత్తం కడగమంటున్నాం. మనం ఇప్పుడు దేని కడుక్కుంటూ ఉన్నాం? ఏం కడుక్కుంటున్నాం మనం? చాలామంది విశ్వాసులను పడిన వారు చాలామంది ఏం కడుక్కుంటున్నారు? మన ఫేసు తెల్లగా కనపడాలి అని చెప్పేసి వేసి రుద్దుతుంటారు. రోజుకు 3 పూటలు కాదు 4 పూటలు రుద్దడానికైనా సిద్ధంగా ఉన్నారండి. 4 పూటలు రుద్ది మళ్ళీ ఇంకోటి ఫిల్టర్, సెల్లో ఫిల్టర్ పెట్టి తీసేస్తారు ఫోటోలు. ఫిల్టర్ ఈ రుద్దింది వేరు, మళ్ళీ ఇంకా ఫిల్టర్ పెడితే ఇంకా తెల్లగా కనపడాయి. మోసం, అంతా మోసమే. అందుకేమన్నాడు? ఇందాక మనం చదువుకున్నాం కదా, మొదటి వాక్యం చదువుకున్నాం కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏముంది? కావున మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాలోచన ఏముందంట? మోసం ఉంది. ఆ ప్రాచీన స్వభావంలో ఏముంది? మోసం ఉంది. అది వదిలేయండి, ఇంకా అవసరం లేదు. నీ అంతరంగ స్వభావము పవిత్రపరచబడాలి అంటే, మరి నీ అంతరంగ స్వభావము బాగుగా కనబడాలి అంటే ఈ సోపు కావాలి. దేవుని వాక్యం అనే ఆ నీళ్లు నీకు కావాలి. నీ హృదయమును కడగడానికి పై అంతరంగాన్ని కడుక్కోవడం వల్ల ఏమి ఉపయోగము లేదు. మన స్వభావము కడుక్కుంటే మనకు ఉపయోగం కలుగుతూ ఉంది. హల్లెలూయా. అందుకే దావీదు అంటున్నాడు, ప్రేమైన దేవులారా, నేను పవిత్రుడు నాగున్నట్లు హిసోపుతో నా పాపమును పరిహరింపుము. హిమము కంటే నేను తెల్లగా. హిమము కంటే హిమము చాలా తెల్లగా ఉంటుందండి. అందులో మచ్చైనను మరకైనను ఉండదు. కానీ అంతకంటే తెల్లగా నన్ను కడుగుదేవా అని అడుగుతూ ఉన్నాడు. కడిగిన తర్వాత ఒక మాట అన్నాడండి 119లో 119 10వ వచనం అనుకుంటా, 10-11 వచనాలు అనుకుంటా. 11వ వచనం చదవండి అయ్యా. 119వ కీర్తన. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉన్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు తన అంతరంగ స్వభావము మారిన తర్వాత, తన హృదయము పవిత్రపరచబడిన తర్వాత మరలా నేను
వెనక్కి తిరిగిపోకుండా ఉన్నట్లు ఏముంచుకున్నాడంట ఆయన హృదయంలో? దేవుని వాక్యాన్ని ఉంచుకున్నాడు. మరి నేడు ఉన్న మనుషులు ఎలా ఉన్నారు? నేడు దేవుని సన్నిధికి నడిచేవారు ఎలా ఉన్నారు? సంఘాల్లోనికి వెళ్ళేవారు ఎలా ఉన్నారు? దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థన చేసేవారు ఎలా ఉన్నారు? రోజుకి 4 సార్లు ప్రార్థించేవారు ఎలా ఉన్నారు? ఒకసారి ఆలోచించండి పిల్లరా. కుక్క తన వాతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది బురదలో దొర్లినట్టుగా మరలా పోయి మేము దానిని అద్దుకుంటాము అనేవారుగా కనబడుతున్నారు. నేడు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వదిలివేస్తారు. దేవుని సన్నిధి వదిలిపెట్టిన తప్పిన తర్వాత మరలా దాన్ని తగిలించుకుంటారు పాప స్వభావాన్ని. కానీ దావీదు అలా చేయలేదు. ఇంకొకసారి వదిలిపెట్టాడు, దాని వైపు తిరగలేదు. ఎప్పుడన్నా మరలా అది ఆలోచనలోకి వస్తుందేమో, తలపులోకి వస్తుందేమో, నా హృదయంలో ముద్ర మరలా వచ్చి స్థిరపడుతుందేమో అని స్థానము లేకుండా చేసుకున్నాడండి హృదయములో. దేనితో? దేవుని వాక్యము ద్వారా నింపాడు. హల్లెలూయా! దేవుని వాక్యాన్ని నింపాడు ఆయన హృదయములో. అందుకే అంటున్నాడు, ప్రభువా నీ ఎదుట, మనుషుల ఎదుట చెప్పలేదు ఆయన, నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏముంచుకున్నాడంట? దేవుని వాక్యము హృదయములో ఉందంటే పాపమునకు స్థానము ఉండదు, అపవిత్రులు కారు. అందుకే ఏం మారాలి? మొదట అంతరంగ స్వభావము మారితే మన స్వభావము ఇతరులకు కనపడినప్పుడు మనము అందరికీ అందంగా కనపడతాం. సోపులు రుద్దాల్సిన అవసరం లేదు. ఎలక తోలు తెచ్చి ఏడాది రుద్దినా నలుపు నలిపే గాని తెలుపు రాదు. ఏమవసరం మనకి? ఇంకా కలరు, ఏ కలర్ ఆ కలరే. మనిషికి దేవుడు ఏ కలర్ అయితే ఇచ్చాడు ఆ కలరే. కానీ మరలా దాన్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయకూడదు, కానీ హృదయములో ఉన్న స్వభావాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, ఆరాటపడాలి. దేవుని వాక్యము ద్వారా శుద్ధిపరచుకున్నటకు ఆరాటపడాలి. అది దేవుని వాక్యం చెబుతుంది దినాన ప్రియులారా. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడంటే నీ అంతరంగములో సత్యము, నీవు అంతరంగములో సత్యమును కోరుకుంటున్నావు. ఎవరిలో కోరుకుంటున్నాడు? ఎవరిలో కోరుకుంటున్నాడండి? మనందరిలో ఆయన కోరుకుంటున్నాడు. మన అందరి అంతరంగములో ఏం కోరుకుంటాడంటే సత్యాన్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆ సత్యము ఎప్పుడైతే మనలో ఉంటుందో, ఆ సత్యమును అనుసరించి నడుస్తున్నప్పుడు సంతోషము ఎవరికి కలుగుతుంది చెప్పండి? మనను సృష్టించిన సృష్టికర్తకు సంతోషం కలుగుతుంది. ఇప్పుడు మీ పిల్లలు ప్రయోజకులు అయ్యారంటే, ఇప్పుడు మీ పిల్లలు అయినందుకు మీకు సంతోషమా, పక్కవారికి సంతోషమా? ఎవరికి సంతోషము? తల్లిదండ్రులకు సంతోషం. పిల్లలు ప్రయోజకులు అయ్యారంటే, అరే వారి పిల్లలు భలే ప్రయోజకులు అయ్యారని చెప్పేసి పక్కోడు ఏమైనా సంబరాలు చేసుకుంటాడా అండి? వాడేం చేస్తాడు? పక్కోడు ఎలాగైనా వారిని నాశనం చేయాలని ప్లాన్ చేస్తాడు. ఎలాగైనా వారిని నాశనం చేయాలి అని ప్లాన్ చేసేవాడు ఎవరు తెలుసా? సాతాను స్వభావము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రియమిత్రులారా, మనము ప్రయోజకులము కావాలి దేవుని ఎదుట. ఆ ప్రయోజకులము కావాలి అంటే మన హృదయములో అంతరంగ స్వభావాన్ని పరిశుద్ధపరచుకోవాలి. మన హృదయములో అంతరంగ స్వభావాన్ని పరిశుద్ధపరచుకున్నప్పుడు మన స్వభావం అందరికీ తేటగా కనబడుతూ ఉంది. మనం ఏది వేసి మనము కడుక్కోవలసిన అవసరం లేదు. మనకు ప్రభు రక్తము ఇవ్వబడి ఉంది. ప్రభు రక్తములో కడగబడాలి, మనము పవిత్రులుగా చేయబడాలి మనము. ఎందుకంటే మన నిమిత్తమే ఆయన పాపముగా మార్చబడ్డాడు, తన్ను తాను అప్పగించుకున్నాడు, సిలువలో రక్తాన్ని కార్చాడు. మన స్వభావాలు మారకుండగా, మన ప్రవర్తన మార్చుకోకుండా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వినడు. దేవుడు ఒకసారి ఆలోచించండి. మనమందరము ఎవరము? దేవుని బిడ్డలము. మన హృదయ అంతరంగ స్వభావము మారిపోవాలి.
ఎప్పుడైతే మన హృదయ అంతరంగము స్వభావం మారుతుందో నీ హృదయాన్ని చూస్తాడు దేవుడు. చూసినప్పుడు అది తేటగా, నీటిగా, పరిశుద్ధంగా కనబడినప్పుడు నీ ప్రార్థన ఏదైతే నువ్వు చేస్తావో ఆ ప్రార్థనకు ప్రతిఫలము దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియమైన అంతరంగ స్వభావము శుద్ధి చేయబడాలి అంటే కల్మషము లేని స్వభావము మనము పొందుకోవాలి అంటే మనం ఎలా మార్చబడాలి అంటే దేవుని వాక్యము ద్వారా మనం మార్చబడాలి. దేవుని వాక్యము ద్వారా మన హృదయము శుద్ధి చేయబడాలి. రోమీలకు రాసిన పత్రిక, చాలా మంది ప్రియులారా శరీర స్వభావాలను అనుసరిస్తూ నడుస్తున్నారు. అది కేవలము నిష్ప్రయోజనము, నిరర్ధకము అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. 8వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి అయ్యా. రోమీలకు రాసిన పత్రిక త్వరగా చదవాలి. మీరు ఆలస్యం చేస్తే అక్కడ 2-3 నిమిషాలు మరి సమయం వృధా అవుతుంది. కాగా శరీర స్వభావము గలవారు ఎవరిని సంతోషపరచనేరరు. మరి ఎవరిని సంతోషపరుస్తారు? ఎవరిని సంతోషపరచలేరు, ఎవరిని సంతోషపరుస్తారు చెప్పాలి. శరీర స్వభావము గలవారు ఎవరిని సంతోషపరుస్తారు? ఒకసారి ఆలోచించండి. ఇక్కడనే ఉంది సమాధానం. మీకు ఆ ముందే ఉంది సమాధానం. ఎవరిని సంతోషపరుస్తారు, ఎవరిని సంతోషపరచరు? శరీరాశలు కలిగిన వారు శరీర రీతిగా నడుచుకుంటారు కనుక దేవుణ్ణి సంతోషపరచలేరు. ఎందుకని? శరీర స్వభావము దేవునికి విరోధమైనది. అందుకే ఏమంటున్నాడు గలతీయులకు రాసిన పత్రికలో 5:16 ఏమంటున్నాడు? ఆత్మానుసారంగా నడుచుకుని అంటున్నాడు. ఎలా నడుచుకోవాలంట? నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోనండి. దేన్ని నెరవేర్చరు? శరీరేచ్ఛలు ఎలాంటివి? కిందికి పోతే దండి ఉన్నాయి, కుప్పలుగా ఉన్నాయి ఆ శరీరేచ్ఛలు. వాటిని నెరవేర్చకుండా ఉండాలి అంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఆత్మానుసారంగా మనము నడుచుకుంటే అప్పుడు దేవుని మనము సంతోషపెట్టిన వారముగా కనబడతాము. అయ్యా పూర్తిగా చదువు. రోమీలకు రాసిన 8-9 వరకు చదువు పూర్తిగా. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారై గాని శరీర స్వభావము గలవారు. ఇప్పుడు ఏ స్వభావం గలవారు అవుతారు? దేవుని ఆత్మ మనలో ఉంటే ఏ స్వభావం గలవారు అవుతారండి? చెప్పాలి. ఆత్మ స్వభావము గలవారుగా మారిపోతాం. ఎందుకని? దేవుని ఆత్మ మనలో ఉంటే, దేవుని వాక్యము మనలో ఉంటే, దేవుని వాక్యము ద్వారా మనము శుద్ధి చేయబడితే, మన హృదయ అంతరంగము పరిశుద్ధపరచబడినప్పుడు దేవుని ఆత్మ మనలోనికి వస్తుంది. మన అంతరంగ స్వభావము మారిపోతూ ఉంది. ఎలా మార్చబడుతుందంటే దేవుని ఆత్మ స్వభావము ద్వారా మార్చబడుతూ ఉంది. హల్లెలూయా. దేవుని ఆత్మ స్వభావము ద్వారా మనం శుద్ధి చేయబడతాం. అందుకే అని అంటున్నాడు, దేవుని ఆత్మ స్వభావము గలవారే గాని చదవాలి. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే బాగా చదవయ్యా. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపినవాడు ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి యేసుక్రీస్తు లేపినవాడును. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల నుండి క్రీస్తు యేసును లేపినవాడు
చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తాడంట? మన శరీరమును కూడా జీవింప చేస్తాడంట. ఎలాగునా? దేవుని ఆత్మ స్వభావము మనలో నిలిచి ఉంటే. అందుకే మన స్వభావం ఎలా ఉండాలి? దేవునికి మనకి జత కట్టబడి ఉండాలి. దేవుని స్వభావానికి మన స్వభావము జతపరచబడి ఉండాలి. పురుషుడు స్త్రీ ఇద్దరు ఎలాగ జతపరచబడతారో దేవుని స్వభావము మన స్వభావము కూడా అలాగున జత చేయబడి ఉండాలి. ఎప్పుడైతే అలాగున జత చేయబడి ఉంటుందో ఇంకా శరీర స్వభావము కలిగిన వారముగా ఉండము. దేవుని ఎల్లప్పుడూ సంతోషపెట్టు వారముగానే ఉంటాం. అందుకే దావీదేమన్నాడు? నా హృదయమును పరిశుద్ధపరచయ్యా, నేను పవిత్రుడు అగునట్లు ఈ సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటే తెల్లగా నన్ను నీవు కడుగుము. మరి మనము అలాగున అడిగేవారముగా ఉన్నామా? అలాగున ప్రార్థించే వారముగా ఉన్నామా? మన స్వభావాన్ని మార్చుకోవడానికి మనము ప్రయత్నమైన చేస్తూ ఉన్నామా? ఈరోజు నా స్వభావం బాలేదు, నా ప్రవర్తన బాలేదు, నా తలంపు బాలేదని ఏ రోజైనా నువ్వు ఆలోచనలోనికి తీసుకున్నావా? పరిగణలోనికి తీసుకున్నావా? ప్రియదేవులారా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇది నాన్న మనం ఏదేదో తెల్లగా కావడానికి చేసుకోవడం కాదు. సామెత ఉంది, కానీ అలానే ఉండిపోతాం. ఎన్నిసార్లు చేసినా మరలా అది అట్లనే ఉంటుంది. కానీ స్వభావం మారాలి, అంతరంగ స్వభావము మారాలి. దేవుని ఆత్మ ద్వారా, ఆత్మ స్వభావం ద్వారా జతపరచబడాలి. అప్పుడే నీ శరీరము కూడా దేవుడు జీవింపజేస్తాడు. ఎందుకంటే మృతుల నుండి దేవుడు ప్రభును లేపాడండి. ఆయనను లేపినవాడు మన శరీర స్వభావములతో మనం సచ్చిన వారమై ఉన్నప్పుడు, మన శరీర స్వభావము తీసివేయబడినప్పుడు ఆయన మన శరీరాన్ని కూడా జీవింపచేస్తాడని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి అయ్యా. అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా చదవండి చదవండి. ఏమనగా మనము ఇంకనే పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎంతమంది తెలుసా? ఎంతమంది తెలుసుకున్నారు ఈ మాట? ఆనాడు రోమీలలో ఉన్న వారికి అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంతమందికి తెలుసు? మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నదని తెలుసుకుందుము. ఎరిగి ఉందమంటే తెలుసుకుంటాం. తెలుసా? నాకైతే తెలుసు అండి, నాకైతే తెలుసు. నా ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నది. మరి మీ స్వభావం నాకైతే తెలియదు. మరి ఆయనతో పాటు సిలువ వేయబడిందో కూడా నాకైతే తెలియదు. మరి మీకే తెలియాలి. అది ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? ఎవరండి చెప్పాలి? ఎవరి కోసం? నా కోసం. ఎవరి మనసును బాగు చేయడానికి ఆయన సిలువ వేయబడ్డాడు? నా మనసును, నా ప్రాచీన స్వభావమును తీసివేయడానికి ఆయన సిలువ వేయబడ్డాడు. ఆయన ఎదిరించలేడా? ఆయన ఎదిరించలేడా అండి? తిరగబడలేడా? ఆయన కొట్లాడలేడా? ఆయన బలము కలిగిన వాడని కూడా ఉంది. బలము కలిగిన వాడంట ఆయన. మరి ఆయన ఎందుకు ఆ పని చేయలేకపోయాడు? ఈ శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఈ శరీర స్వభావము కేవలము దేవుని సంతోష పెట్ట నేరదు. కాబట్టి ఈ శరీర స్వభావము కోసము నేను పోరాడుట నిష్ప్రయోజనము అని చెప్పేసి ఆత్మానుసారమైన జీవితాన్ని మనకు ఇవ్వడానికి ఆయన ఎవరితో పోరాటం చేశాడు? మనుషులతో కాదు, దేవునితో పోరాడాడు.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రార్థిస్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెనగరు, వీరిని క్షమించు. ఎవరు వారు? మనమే. ఆయన మరలా వస్తే సిలువ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది మనమే. అవునా? ఇది మాత్రం ఒప్పుకుంటాం. కానీ పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది ఏమిటంటే, మనము తెలుసుకొని ఉన్నాము, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడి ఉన్నది. ఎప్పుడైతే ఆయన సిలువలో మరణించాడో ఆయనతో పాటు వెళ్ళిపోయింది మన ప్రాచీన స్వభావము. నూతనముగా ఆయన సృష్టించాడండి మనల్ని. ఎప్పుడైతే ఆయన దగ్గరికి మనం వచ్చామో మన మనసు మారిపోయింది, మన ఆలోచనలు మారిపోయాయి, మన తలంపులు మారిపోయాయి, మన హృదయ అంతరంగము మారిపోయింది. క్రీస్తు యేసునందు ఉన్నవాడు ఏమవుతాడంట? నూతన సృష్టి. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడలా వాడు ఏమవుతాడు? నూతన సృష్టి. ఉందా మాట? నేనే చెప్తున్నానా? చూడండి, ఎక్కడుందా మాట? చూడండి అయ్యా, ఎన్నోసార్లు చెప్పాను కదా. 2 కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనం అనుకుంటా. మరి మీరే చూడాలి దాన్ని. 2 కొరింథీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ఉందా? 5 రైట్. అది అలా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చదువుతాలి. కాగా ఎవడైనాను క్రీస్తు నందు అనగా ఆయనకు దగ్గరగా అత్తుకొని, క్రీస్తు నందు అంటే ఆయనకు దగ్గరగా అత్తుకొని ఉన్న ఎడలా వాడు ఏమవుతాడంట? నూతన సృష్టి. కొత్తగా తయారు చేయబడతాడు. ఇంకా ఏమైపోతాయంట వాడిలో? ఏమైపోతాయి? అందరు చెప్పాలి. ఏమైపోతాయమ్మా? ఉండబ్బా, నువ్వు చెప్తున్నావు కానీ మీరు చెప్పండి అమ్మా. ఏమైపోతాయంట వారిలో? ఏమైపోతాయి చెప్పండి అమ్మా. ఒకరి మోకాలు చూసుకుంటారంటమ్మా మీరు. ఏమవుతాయమ్మా? పాతవి గతించి కొత్తవి. ఎప్పుడవుతాయి? చెప్పాలి. ఎప్పుడవుతాయి? ఆయనతో పాటు కలిసి జీవించినప్పుడు, ఆయనకు హత్తుకొని ఉన్నప్పుడు. అందుకే ఏమంటున్నాడు? చదివే, పూర్తి చదివేది మాట. కాగా ఎవడైనాను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి, అతనిలో ఉన్న పాత జీవితం ఏమైపోతుందంట? గతించెను, ఇదిగో కొత్తవి ఆయను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. పాత క్రియలు గతించిపోతాయి, మరలా నూతన క్రియలు, క్రీస్తేసునందు ఉన్న క్రియలు అవి కొత్తగా ఆయన యందు ఉన్నవాడు భయముతో భక్తితో మరలా ఎన్నటికి పాపము జోలికి వెళ్ళిపోకుండా తన అంతరంగ స్వభావమును మార్చుకొని తన్ను తాను ప్రభువుకు అప్పగించుకొని మరి పాపపు జోలికి పోకుండా జీవిస్తూ ప్రభుతో పాటు జీవిస్తూ ఆయన ధరించుకున్న వాడిగా నవీన స్వభావాన్ని ధరించుకొని జీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం నీవు నీ స్వభావము, నీ అంతరంగ స్వభావము ఎలా కూడా ఉన్నది ఒకసారి ఆలోచించు. ఇంకా ప్రాచీన స్వభావంలోనే జీవిస్తూ ఉన్నావా? ఇంకా ప్రాచీన ఆలోచనలతోనే బ్రతుకుతూ ఉన్నావా? ఇంకా ప్రాచీన స్వభావము కలిగి నీ అంతరంగ స్వభావాన్ని మార్చుకోలేక జీవిస్తూ ఉన్నావా? అడుగుతున్నాడు ఈ దినాన ప్రియ దేవుని బిడ్డలారా. ప్రశ్నించుకోవాలి మనకు మనముగా. ఎప్పుడైతే మనం మనల్ని హెచ్చరించుకుంటామో మరెన్నటికి పాపోజ్జోలికి మనము పోము. మన హృదయ అంతరంగ స్వభావము మారిపోతుంది. అందుకే అన్నాడు ఆయన 6వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడంటే, ఏలయగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండా ఉండునట్లు మన అపరాధముల నిమిత్తము ఆయన ఏమయ్యాడంట? అపరాధిగా మార్చబడ్డాడు. కాబట్టి మనము ఇంకను దాసులము. దేనికి? పాపమునకు దాసులము కాకుండుటకు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడి ఉండేనని ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. ఇది మనము తెలుసుకొని వారముగా ఉంటాం. ఎప్పుడైతే మన ప్రాచీన స్వభావాన్ని తెలుసుకొని వారముగా ఉండగలుగుతామో
నవీన స్వభావాన్ని ధరించుకొనిన వారముగా మనం ఉంటాం. ఇప్పుడు చదవండి, ముగింపులోనికి వచ్చాం. 4వ అధ్యాయం 23, 24 వరకు. మొదట ఏం చదువుకున్నాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 23, 24 వరకు చదవండి. 22 నుంచి. మీ చింత యావత్తు చదువు. వాటి నుంచి చదువు, కింద వస్తుంది, ఎలా వస్తుంది ఉందా? చదువయ్యా. 4వ అధ్యాయం 23 నుంచి చదువు. మీ చింత యావత్తు యందు మీ చింతన ఏమనుంది అక్కడ? మీ చిత్త వృత్తి, మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. 25 చదవండి. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ఏమంటున్నాడు? సత్యమే మాట్లాడవలని. ఎవరితో మాట్లాడాలి ఇప్పుడు సత్యము? తన పొరుగు వారితో. ఇప్పుడు మీరందరూ వచ్చిన వారు క్రీస్తు వారు. ఇక్కడికి వచ్చిన వారందరూ ఎవరి వారు? క్రీస్తు వారు. మనం ఇప్పుడు మన పొరుగు వాడు ఎవరు? సంఘము వెలుపట క్రీస్తు రక్తములో కడగబడని వారు, క్రీస్తు రక్తములో చేర్చబడని వారు పొరుగువారు. వారితో మనం ఏం మాట్లాడాలి? ఎప్పటికీ మన అంతరంగ స్వభావం మారిపోయిన తర్వాత మన బుద్ధి ఎలా ఉంటుంది? బాగుగానే ఉంటుంది. కాబట్టి మన నోటి మాట ఎలా ఉండాలి? ఏది మాట్లాడినా యథార్థంగానే ఉండాలి. అవునా? అందుకే ఏమంటున్నాడు అక్కడ? పైన ఉంది చూడయ్యా. మనము ఒకరికొకరము ఏమై ఉన్నాము? అవయవములై ఉన్నాము. అంటే ఒక్కొక్క భాగమై ఉన్నాము. ఈ సంఘములో క్రీస్తులకు ఒక్కొక్క భాగము, లివరు, గుండె, పేగు, ఎవరికి వారు ఒక్కొక్క భాగము ఆయనలో అయి ఉన్నాము. కాబట్టి ఏ దానికా దానికి ఆ పనియే చేయాలి. ఇప్పుడు లివర్ పని గుండె చేస్తుందా? గుండె ఉన్న కాడ లివర్ పెట్టండి, లివర్ ఉన్న కాడ గుండె పెట్టండి, ఎట్టుంటుంది చూస్తాం? ఎట్టుంటుందండి? దెబ్బకే స్మాష్గా ఎత్తండ్రా. పరదేశులము ప్రియులారామన పురమీది కాదిపుడు, నిజముగా పురమీది కాదిపుడు అని పాడాల్సి వస్తుంది. ఎవరి నిమిత్తము? గుండె లివరు ఉన్న చోట అక్కడిది ఇక్కడ మార్చుకున్న అతని నిమిత్తము ఈ పాట పాడాల్సి వస్తుంది. అందుకే ఎవరికి పని వారు క్రమముగా చేయాలి. ఎందుకంటే ఈ సంఘమునకు శిరస్సు ఎవరు? ఇప్పుడు నా శరీరం ఇది. నా శరీరానికి ఇప్పుడు నీ తలకాయ పెడితే ఎట్లుంటుందా? పెట్టుకోలేము. నా శరీరానికి నా తలకాయనే ఉండాలి. ఇప్పుడు ఈ సంఘానికి ప్రభువే శిరస్సుగా ఉన్నాడు. అందుకే ప్రియులారా, కాబట్టి ఎవరికి వారు పవిత్రంగా జీవించాలి. అంటే అవయము ఏ పని చేస్తుందో ఆ పని మాత్రమే చేయాలి, ఇంకొక వేరే పని చేయకూడదు. మరి జీర్ణాశయము ఏ పని చేస్తుందండి? జీర్ణము. మనం తిన్న పదార్థాన్ని జీర్ణం మాత్రమే చేస్తుంది. అది జీర్ణం చేసి ఎక్కడికి పంపిస్తుంది? పేగులలోనికి పంపిస్తుంది. ఎందుకు ప్రేగులలోకి ఎందుకు పంపిస్తుంది? ఇంకా ఇక్కడ పని అయిపోయింది, నువ్వు బయటకు వెళ్ళిపోవాలి. ఇంకా ఉంటే అది కంపు కొడుతుంది. అంత మొత్తం కంపే. బాంబులు వేల్చామా, వాడి పని అవుట్, అక్కడ పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏ దాని పని అదే కరెక్ట్గా క్రమముగా చేసింది అనుకోండి, అప్పుడు మన ఆరోగ్యము కూడా కుదుట పడుతుంది. ఇప్పుడు చేయవలసిన పని సరిగా చేయక ఉందనుకోండి, ఎక్కువ అవుతుంది లేదా తక్కువ అవుతుంది, లేదా తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడబెడతారు. కాబట్టి సంఘములో చేర్చబడిన మనము కూడా మన అంతరంగ స్వభావాన్ని మార్చుకోవాలి. మొదటిగా ఎప్పుడైతే మన అంతరంగ స్వభావము మార్చబడుతూ ఉందో, క్రీస్తునందు ఉన్నప్పుడు ఏమవుతుంది? నూతన సృష్టిగా మార్చబడతాము. హల్లెలూయా.
ఇంకా మనము ఇంకా ప్రాచీన స్వభావంలోకి వెళ్ళవలసిన అవసరము రాదు, రాకూడదు, దాని జ్ఞాపకము చేసుకోకూడదు. ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు? ఎవరు జ్ఞాపకం చేసుకుంటారు చెప్పండి? ప్రాచీన స్వభావమును కావాలని అత్తుకున్న వారు దాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన వారికి ఆ ప్రాచీన స్వభావం అవసరం లేదు, నవీన స్వభావము అవసరం. ఎందుకంటే అది మన నిమిత్తమే ఆయన పోలికలో సృష్టించబడి ఉన్నది నవీన స్వభావము. కానీ దానిని మనము ధరించుకోవాలి. మన కోసము సృష్టించబడినది క్రీస్తు పోలికగా. ఆ నవీన స్వభావమును ధరించుకున్నప్పుడు మన అంతరంగ స్వభావం కూడా మారిపోతుంది. ఒక వాక్యాన్ని చూపించాలని ఆశపడుతున్నాను పిల్లరా, మరి ప్రేరేపించబడుతుంది. చూడండి, ఇక రాబడిన మాటలోని ఒక మాట చూస్తే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 14-15 వచనం. త్వరగా చదివి నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 14-15 వచనం. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది, వాడు ఎల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును. వాడు తిరగలేకుండా ఆ క్షణమందే నలగగొట్టబడును, శ్రమల పాలవుతాడు. దేవునికి స్తోత్రం. ఏ స్వభావం కలిగిన వాడు? మూర్ఖంగా ప్రవర్తించేవాడు, మూర్ఖ స్వభావము కలిగి నడుచుకునేవాడు. నాకంటే తెలివిమంతుడు ఇంకెవ్వడం లేదు, నేనే జ్ఞానిని అనుకునేవాడు, నేను చెప్పిందే కరెక్ట్ అనుకునేవాడు. కానీ పిల్లరా, అది ఏం చేస్తుందంటే ఒక సమయమున అతన్ని ఆపద వాని మీదికి హఠాత్తుగా తీసుకొని వస్తుంది. అందుకే మూర్ఖ స్వభావం కూడా మనలో ఉండకూడదు. అందుకే మన స్వభావం ఎలా ఉండాలంట? మన అంతరంగ స్వభావము. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో నేను చదువుతాను. మనము నీతి అనుసరించి చేసిన క్రియల మూలము కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీతి అనుసరించటం వలన మనము ఏమై ఉన్నామంటే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా పరిశుద్ధపరచబడిన వారమై, నూతన స్వభావము కలిగిన వారమై, మరి మనమే రక్షించుకొనుటకు మార్గమై ఉన్నది. అందుకే పిల్లరా, పునర్జన్మ సంబంధమైన స్థానము కూడా మనకు అవసరము. ఆ పునర్జన్మ సంబంధమైన స్థానం ఏంటంటే నూతనముగా మార్చడమే, క్రీస్తునందు ఉండడమే, నూతన సృష్టిగా చేయబడడమే, కొత్తగా జన్మించడమే. కొత్తగా జన్మించడం అంటే నికోదేము ఒక మాట అంటాడు ప్రభువా, కొత్తగా జన్మించమంటున్నావు, మరి ముసలివాడైన వాడు మరి తల్లి గర్భంలోనికి వెళ్ళి మరలా ఎలా కొత్తగా జన్మించగలడు అంటే, అది కాదు నాయనా నికోదేము, అది కాదు. నూతనగా జన్మించడము అంటే తన స్వభావమును మార్చుకొనుట. నూతనగా జన్మించడం అంటే తన మనసును మార్చుకొనుట. నూతనంగా జన్మించడం అంటే నీటి ద్వారా బాప్తిస్మము పొందుకొనుట. నూతనముగా జన్మించడము అని ఇలా కొన్ని మాటలు అక్కడ మరి నికోదేము గారికి తెలియజేస్తూ ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ప్రియులారా, మనము నూతన, మరి ఇక్కడ ఏమంటున్నాడు, పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనలను రక్షించను. ఏది రక్షించింది? నీతి మనల్ని రక్షించింది. ఆ నీతి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు నందు ఉంటే మన స్వభావం మారుతుంది, మన అంతరంగ స్వభావము మారుతుంది. ఆ ప్రకారంగా మనము జీవించే వారముగా ఉంటే మనం మరలా ఎన్నటికీ ప్రాచీన స్వభావంలోనికి వెళ్ళమని తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధమైన లేఖనాలను దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ ప్రేమ స్వరూపువైన దేవ, ఇంతవరకు చెప్పబడిన ప్రతి లేఖనాన్ని నేను జ్ఞాపకం చేశాను తండ్రి. మనుషుడు ఎలాగున జీవిస్తూ ఉన్నాడో, ఎలా బ్రతుకుతూ ఉన్నాడో, ఎలాగున ప్రభువా మరి నీ ఎదుట ఉండగలుగుతూ ఉన్నాడో
నీ మాటల ద్వారా మాకు తెలియజేశావు. మనిషి స్వభావం మారాలి అంటే మొదట అంతరంగ స్వభావము మార్చుకొని మరి ప్రభు అంతరంగ పురుషుని యందు తన్ను తాను మరి పవిత్రపరచుకొని వాడిగా ఉండాలని నీ లేఖనము ఆధారము చేసుకొని దినాన ప్రభువా నీ పరిశుద్ధాత్మ ద్వారా మరలా నీ మాటలను జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. నీ కృపతో నింపి బలపరిచి విన్న వాక్యమును సాతానుడు వారి హృదయంలో నుంచి ఎత్తుకొని పోకుండగా తండ్రి వారి హృదయంలోని స్థిరపరిచి ముద్రించి నీ వాక్య ప్రకారంగా జీవించుటకు నన్ను ఒకవేళ ప్రభువా నీ సన్నిధిలో ఈ దినమున నీ పునరుత్థానపు ఆదివారపు ఆరాధనలో పాలుపంపులు పొందుచున్న ప్రతి బిడ్డలో ఒకవేళ అంతరంగ స్వభావము బాలేకుండగా ఆయన అపవిత్రంగా ఉండి పైకి ఆయన పై స్వభావము చూపిస్తూ నేను పవిత్రుడను మరి నాలో పాపము లేదని చెప్పుకుంటున్న వారు ఎందరైతే ఉన్నారో అటు వారి హృదయములను మార్చండి, పరిశుద్ధపరచండి. దావీదు వలె నీ సన్నిధిలో మొరపెట్టుకునే వాక్యముని ఇవ్వండి తండ్రి. నీ గొప్ప చాటున మరుగు చేసుకొని పాపమును కడిగి వేసుకున్నటకు తను తాను పవిత్రపరచుకున్నటకు ఈ సోపుతో కడుగుమని, ఇమము కంటే తెల్లగా నన్ను కడుగుమని దావీదు ఎలాగైతే ప్రార్థించాడో అలాంటి ప్రార్థన చేయుటకు అట్టి మనసు మాకు కలుగచేయమని, అలాంటి స్వభావం కలిగి జీవించే తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను ఆయన నీ బలమైన నీ రెక్కల కింద దాచి నీ వారిలో అంతరంగ స్వభావాన్ని పరిశుద్ధపరిచి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని, మూర్ఖ స్వభావము గల వారిగా నడుచుకోకుండా ఆత్మ స్వభావము కలిగిన వారే జీవించుటకు సహాయం చేసి మీరే మహిమ పొందమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. హల్లెలూయా. దేవుడు మరి ఏదైనా చెల్లు చేసిన ప్రతి మాటను మనం జ్ఞాపకం చేసుకొని ఆ ప్రకారంగా జీవించే వారుగా ఉండాలని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరం లేచి నిలబడదాం. ఒక పాట పాడుతుండగా మరి మీకు ప్రేరేపించిన